చనా కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు 1 కప్పు, కర్రీలోకి గ్రేవీ కోసం 1/2 కప్పు ఉడికించిన శనగల్ని మిక్సీ పట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 5, పచ్చిమిర్చి, టమోటాలు 1 కప్పు, కొత్తిమీర తగినంత, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు, పట్ట, లవంగాలు, రుచికి సరిపడా సాల్ట్. కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, 1/2 కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చక్కెర, స్మాల్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు చూపించిన మైదా, పెరుగు, సాల్ట్, చక్కెర, బేకింగ్ సోడా అన్నిటినీ ఇలా మిశ్రమంలాగా 4 గంటల ముందు కలిపి పెట్టుకోవాలి. కలుపుకున్నాక చేతికి అంటుకోకుండా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. 4 అవర్స్ ఇది నాననివ్వాలి. 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ముందుగా తీసుకున్న పట్టా, లవంగాలు, ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇందులో వేసి ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్లు కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేగనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక టమోటాలని వేసుకొని ఫ్రై చేయాలి. ఇందులో పసుపు, సాల్ట్, కొంచెం సాల్ట్ కలుపుకొని కొంచెం కలిపి మూత పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక స్పూన్ కారం వేసుకొని కారపొడి కలపాలి. పచ్చి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన శనగదాల్ని వేసుకొని కలపాలి. ఇవి ఉడకబెట్టుకున్న శనగదాల్లోని వాటర్ ఇవి, ఆ నీళ్ళు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు శనగదాల్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇలా కలిపితేనే మనకు థిక్గా గ్రేవీ వస్తుంది. మరి థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఆల్రెడీ శనగదాలు ఉడికిపోయి ఉంది, ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనిద్దాము.
2 స్మాల్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను. ఈ శనగపప్పు బాగా ఉడికితే టేస్ట్ బాగుంది. ఇప్పుడు కలిపి మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మైదా, పెరుగు, చక్కెర వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమం ఇది 4 గంటలు నానిన తర్వాత ఇలా వస్తుంది. ఇంత స్మూత్గా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా అంటే మొత్తం మళ్ళీ పైకి వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పూరిగా చేద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. చిన్నదాళ్ళు అయితే ఉడికింది, ఇంకా కొంచెం వాటరీగా ఉంది, కానీ చల్లారాక ఇది కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇంకా ఉడికింది చాలు. కొత్తిమీర వేసి కొంచెం కలుపు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు పూరీ చేయడానికి ప్యాన్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అవ్వనిద్దాం. ఇప్పుడు పూరి రెడీ అయిపోయింది. పూరి ఎందుకు ఆయిల్ అనుకున్న వాళ్ళకి రోటీ ఎలా తయారు చేసుకోవాలో ఇదే పిండితో చూద్దాం. రోటీ కూడా ఇదే పిండి కాబట్టి అవి కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపెడతాం. స్టవ్ వెలిగించి దోశ తవా పెట్టి హీట్ అయిందో లేదో చూసి ఇప్పుడు ముందుగా రుద్దుకున్న ఈ పూరి పిండి పైన వాటర్ని ఇలా ఒక పక్కనే వాటర్తో ఇలా వేసుకోవాలి. వాటర్తో ఏ పక్క అయితే తడి చేసామో అటు సైడ్ పెనం పైన ఉండేటట్టు వేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాలేంత వరకు స్టవ్ ఫ్లేమ్ని హైలో ఉంచి కాల్చుకోవాలి. చిన్న చిన్నగా బబుల్స్ వస్తున్నాయి. పూరి చనా దాల్ కర్రీ రెడీ అయిపోయింది.